హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు 2 కషాయాలు ప్రిపేర్ చేశానండి. అంటే ఈ రెయినీ సీజన్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యూజ్ అవుతుందని. అందులో ఒక్కరు యూజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉండడం వల్ల నాకు ఆయుర్వేద డాక్టర్ సజెస్ట్ చేసిన కషాయాలే మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనం సీతాఫలం బెరడు ఉంటుంది కదండి, అందరికీ సీతాఫలం అంటే అందరికీ తెలుసు, కస్టర్డ్ యాపిల్. దాని బెరడు తాలూకా చిన్న పీస్ తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని 10 లవంగాలు 10 మిరియాలు వేసుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసి అది మరిగితే ఒక గ్లాస్కి రావాలండి. అలా కషాయం దిగిన తర్వాత మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్ట్రైనర్తో వడకట్టి పిల్లలకి ఇచ్చినట్లయితే ఫీవర్ వస్తుంది కదా, హెవీగా బాడీ అంతా ఫీవర్ అంతా వేడిగా ఉంటుంది. అప్పుడు హాస్పిటల్కి ప్రతిసారి వెళ్ళి మెడిసిన్ వాడితే అంత మంచిది కూడా కాదు. ఇట్లా హోమ్ మేడ్ ఆయుర్వేదం కషాయాలు తీసుకున్న బాడీ అనేది చాలా తొందరగా కూల్ అవుతుందండి. ఇది నా పిల్లల విషయంలో చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగుండాలనే కదా నేను బాగా వాడి యూజ్ అయిందే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఈ కషాయం తీసుకున్నట్టయితే హీట్ తగ్గుతుంది బాడీలో. అప్పుడు ఫర్దర్గా మన డాక్టర్ అందుబాటులో లేనప్పుడు ఇట్లా మనం చేసిస్తే పిల్లలకి చాలా పర్సంటేజ్ మనకి బాడీ కూల్ అవుతుంది, తొందరగా జ్వరం కూడా తగ్గుతుంది. రెండో కషాయము జలుబు దగ్గు చాలా విపరీతంగా ఉండేటప్పుడు ఇప్పుడు చూపించే కషాయాన్ని మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే తొందరగా తగ్గుముఖం పడుతుందండి. ఇది మాత్రం నిజం. మాకు చిన్నప్పటి నుంచి ముందు చెప్పినట్టే పిల్లలకి ఉబ్బసం ఉండడం వల్ల నేను చాలా వరకు హాస్పిటల్ తిరిగి చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు హోమియోపతి డాక్టర్ చెప్పింది ఇది. అదే నేను ఇప్పుడు కషాయం రూపంలో మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి 1 స్పూను సోంపు, 1 స్పూను వాము, 10 మిరియాలు, 10 లవంగాలు, వీడియోలో చూపించే విధంగా ఒక దాల్చిన చెక్క, మనకి సొంటు దొరుకుతుంది కదండి, సొంటును కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దంచి వేసుకున్న తర్వాత కరక్కాయ కూడా అందరికీ మ్యాక్సిమం తెలుసు, దానికి కూడా కాల్చి కట్ చేసి చిన్న చిన్న దంచి వేశాను. దీన్ని కూడా అంతేనండి. ఈ 5-6 ఐటమ్స్ మొత్తంగా తీసుకొని దీన్ని కూడా 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తే ఒక గ్లాసుకి మొత్తం కషం దిగినట్టు మనం మరగపెట్టుకోవాలి. అది సిమ్లో ఉండే ప్రాసెస్ అంతా చేయాలండి. మొత్తం 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక గ్లాస్కి కషాయం దిగేటట్టు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చిన్న పటిక బెల్లం కూడా వేయాలండి. కఫం అనేది కోస్తుంది. పటిక బెల్లం అనేది పిల్లలకి చాలా మంచిది. పెద్దవాళ్ళు తీసుకున్న చాలా తొందరగా గుండెల్లో ఎక్కడైనా మధ్యలో కఫం ఉన్నా కోస్తుందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు. అదేవిధంగా పిల్లలకి తయారు చేసి ఇచ్చేదాన్ని. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది 2 డేస్ ఇచ్చినట్లయితే మోషన్ ద్వారా పిల్లలకి గుండెలో ఉన్న కఫం అంతా పోతుంది, హెల్తీగా ఉంటారండి. ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఈ రైనీ సీజన్లో తప్పకుండా ఈ 2 కషాయాలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ హెల్తీగా ఉండండి.